అందరికీ నమస్కారం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే మన హెచ్ఎండిఏ ఒక చాలా పెద్ద అప్డేట్ ఇచ్చింది. అదేంటంటే ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ప్రాథమిక నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. ఇది మామూలు ప్రాజెక్ట్ కాదు, హైదరాబాద్ రూపురేఖలనే మార్చేయగలదు. సో ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. వినడానికే కొంచెం షాకింగ్గా ఉంది కదూ, కానీ ఇది నిజం. 100 మీటర్ల వెడల్పున్న ఒక భారీ రోడ్డు, అది కూడా ఏకంగా 163 గ్రామాల మీదిగా వెళ్లనుంది. అంటే ఆలోచించండి, ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో. ఇది కేవలం ఒక కొత్త రోడ్డు కాదు, తెలంగాణ ముఖచిత్రాన్నే మార్చగల ఒక మెగా ప్రాజెక్ట్. మరి ఇంత పెద్ద రోడ్డును ఎందుకు వేస్తున్నారు, ఎక్కడెక్కడ వేస్తున్నారు, ఎలా ఉండబోతోంది అన్నీ వివరంగా తెలుసుకుందాం. సరే, ముందుగా అసలు ఈ రీజనల్ రింగ్ రోడ్ అంటే మనం సింపుల్గా ఆర్ఆర్ఆర్ అని పిలుచుకునే ఈ ప్రాజెక్టు ఉద్దేశమేంటో ఒకసారి అర్థం చేసుకుందాం. ప్రభుత్వం ఇచ్చిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం దీని వెనుక ఉన్న అసలు లక్ష్యాలేంటి? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, మనందరికీ తెలిసిన ఔటర్ రింగ్ రోడ్ అంటే ఓఆర్ఆర్ ఉంది కదా, దానికి కూడా సుమారు 30 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఈ కొత్త రింగ్ రోడ్ రాబోతుందన్నమాట. అది కూడా 100 మీటర్ల వెడల్పుతో ఒక పెద్ద ఎక్స్‌ప్రెస్ వేలాగా. సిటీకి ఇంత దూరంలో రావడం వల్ల హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతోంది. మరి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను ఎందుకు కడుతోంది, దీని లక్ష్యాలేంటి అని చూస్తే, ఇది కేవలం సిటీలో ట్రాఫిక్ తగ్గించడానికే కాదు, ఆ ఆలోచనకు మించి ఉంది. ముఖ్యమైన నేషనల్ హైవేస్ను, స్టేట్ హైవేస్ను కనెక్ట్ చేయడం, శివారు ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధిని పెంచడం, అలా తెలంగాణ అంతటా ఒక బ్యాలెన్స్డ్ గ్రోత్ను తీసుకురావడం దీని వెనకున్న అసలు ప్లాన్ అన్నమాట. ఓకే, లక్ష్యాలు చాలా బావున్నాయి. మరి అసలు ఈ ఎక్స్‌ప్రెస్ వే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది, దాని రూట్ మ్యాప్ ఏంటి? ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. 1 కాదు, 2 కాదు, ఏకంగా 8 జిల్లాలు. అవును, మొత్తం 8 జిల్లాలను కవర్ చేస్తూ ఈ ఆర్ఆర్ వెళ్లనుంది. ఈ ఒక్క నెంబర్ చాలు ఈ ప్రాజెక్ట్ స్కేల్ ఎంత పెద్దదో, దాని ప్రభావం ఎంత విస్తృతంగా ఉండబోతోందో చెప్పడానికి. ఆ 8 జిల్లాలు ఇవే: రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, ఇంకా మహబూబ్నగర్. ఈ జాబితా చూస్తేనే మనకు అర్థమవుతోంది, ఇది హైదరాబాద్ చుట్టూ ఒక భారీ సర్కిల్ను ఏర్పాటు చేయబోతోందని. ఏ ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తున్నాయో ఒక ఐడియా వస్తుంది. సరే, జిల్లాల నుంచి ఇప్పుడు ఇంకాస్త లోపలికి వెళదాం. అంటే మండలాల లెక్క, గ్రామాల లెక్క చూద్దాం. అప్పుడే ఈ ప్రాజెక్ట్ క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో ఎంత ప్రభావం చూపనుందో మనకు తెలుస్తుంది. 8 జిల్లాలు, 33 మండలాలు, ఇంకా ఏకంగా 163 రెవెన్యూ గ్రామ పంచాయతీలు. ఈ నెంబర్ వింటేనే అర్థమవుతుంది దీని ప్రభావం ఎంత లోతుగా ఉండబోతుందో. ప్రతి గ్రామంపై, అక్కడి ప్రజలపై ఈ రోడ్డు ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నది కొన్ని ఉదాహరణలు మాత్రమే. రంగారెడ్డి జిల్లాలో ఆమనగల్, కేశంపేట నుంచి మొదలుపెట్టి మెదక్ జిల్లాలో తూప్రాన్ వరకు ఇలా వేర్వేరు జిల్లాలోని కొన్ని మండలాలను చూపించాం. ఈ రోడ్డు మార్గం ఎంత విస్తారంగా ఉందో అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. పూర్తి లిస్ట్ కావాలంటే హెచ్ఎండిఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఇప్పటిదాకా మనం జిల్లాలు, మండలాలు చూశాం. కానీ అసలు పాయింట్ ఏంటంటే, ఖచ్చితంగా ఏ భూమిపై నుంచి ఈ రోడ్డు వెళుతుంది, నా పొలం మీద నుంచి వెళుతుందా లేదా అని కరెక్ట్గా ఎలా తెలుసుకోవాలి? దానికి సంబంధించిన టెక్నికల్ వివరాలు ఎలా ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. అవును, ఇదేదో ఊరికే మ్యాప్లో ఒక గీత గీసేసినట్టు కాదు. ప్రతి అంగుళాన్ని లెక్కలోకి తీసుకుని చాలా పక్కాగా టెక్నికల్ డీటెయిల్స్తో ఈ ప్లాన్ రూపొందించారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ బ్లూప్రింట్కు గుండెలాంటివి ఈ 2 డాక్యుమెంట్లు. వాటి పేర్లు అనెక్సర్ ఏ, అనెక్సర్ బి. సింపుల్గా చెప్పాలంటే, 1 రోడ్డు ఎక్కడుందో చెప్తే, 2ది ఏ భూమి మీదుందో చెప్తుంది. ఈ రెండింటిని అర్థం చేసుకుంటే మొత్తం ప్లాన్ మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇదిగోండి, ఇది అనెక్సర్ బి నుంచి తీసిన ఒక చిన్న శాంపుల్. ఇక్కడ చూడండి, ప్రతి జిల్లా, మండలం, గ్రామంలో ఏ సర్వే నంబర్ల భూమి ఈ ప్రాజెక్ట్ కిందకొస్తుందో క్లియర్గా లిస్ట్ చేశారు. సో ఎవరైనా సరే తమ సర్వే నంబర్ ఈ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చన్నమాట. ఇక ఇది అనెక్సర్ ఏ. ఇది ఇంకాస్త టెక్నికల్గా ఉంటుంది. ఈ నంబర్లన్నీ జియో కోఆర్డినేట్లు. సింపుల్గా చెప్పాలంటే, గూగుల్ మ్యాప్స్లో మనం ఒక ప్లేస్ను పిన్ పాయింట్ చేసినట్టు ఈ కోఆర్డినేట్లు రోడ్డు సెంటర్ లైన్ ఎక్కడుంటుంది, దానికి ఎడమవైపు, కుడివైపు హద్దులెక్కడుంటాయో ఇవి పక్కాగా చూపిస్తాయి.
ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఓకే, ప్లాన్ అంతా చూశాం, డీటెయిల్స్ అన్నీ బావున్నాయి. మరి ఇప్పుడేం చేయాలి? ఈ ప్రాసెస్లో ప్రజలుగా మన పాత్ర ఏంటి? ఆ తర్వాతి స్టెప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ క్లియర్. హెచ్ఎండిఏ ప్రాథమిక నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. ఇప్పుడు ఎవరికైనా ఈ ప్లాన్పై అభ్యంతరాలు ఉన్నా లేదా ఏవైనా సలహాలివ్వాలనుకున్నా వాటన్నిటినీ రాతపూర్వకంగా హెచ్ఎండిఏ కమిషనర్కు పంపించాలి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేంటంటే డెడ్లైన్ సెప్టెంబర్ 15, 2025. ఈ తేదీని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ అంతా పరిశీలించాకే ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తుంది. సో చివరిగా చెప్పొచ్చేదేంటంటే, ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది కేవలం కొన్ని కాంక్రీట్ పిల్లర్లు, తార్ రోడ్ మాత్రమే కాదు. ఇది హైదరాబాద్ భవిష్యత్తుకు, ఇక్కడి కనెక్టివిటీకి, ఆర్థిక వ్యవస్థకు ఒక కొత్త దారిని చూపించగల సామర్థ్యమున్న ఒక బృహత్ ప్రణాళిక. మరి ఈ కొత్త మార్గం మన నగరాన్ని, రాష్ట్రాన్ని ఎటువైపు నడిపిస్తుందో కాలమే